హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి లక్ష్మి, గంగా, సిరి ఇంతకుముందు ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళాము. ఎందుకంటే వాటికి ముందే షెడ్ వేసి పెట్టాము. ఆ షెడ్లోనే ఉండేవన్నమాట. అన్నపూర్ణ ఈనిన తర్వాత లక్ష్మి కూడా ఈనిద్దని ముందుగా ఇంటికి తీసుకొచ్చుకున్నాము. మన ఇంటి పైన రేకుల్లో ఉండేవి కదా. లక్ష్మి ఈనిన తర్వాత ఒక నెల రోజులు ఉంచుకొని మళ్ళీ షెడ్కి తీసుకెళ్ళాము. ఆ షెడ్లోనే నైట్ అంతా ఉంటాయి అన్నమాట. అన్నీ కట్టేస్తాము. దానా తిని మేత తిని అంతా అయిపోయాక ఉదయం పాలై పిండి బయటికి తీసుకొచ్చి కట్టేస్తాము. పాలు తాగి తాగి గంగ ఆడుకుంటా ఉంది. సిరి ఏంటంటే సిరి వచ్చేసి గంగ అటు ఇటు పరిగెత్తుతుంటే ఎక్కడికి వెళ్ళిద్దో ఏమో అని కంగారుగా చూస్తుంది. లక్ష్మి వచ్చేసి సిరి గంగాని పొడిచిద్దేమో అని లక్ష్మి పొడవటమే అయిపోయింది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత సిరిని దూరం చేసేసింది. పొడుస్తానే ఉంది, ఆడుకుంటా ఉంది. మళ్ళీ మధ్యలో వచ్చి పాలు తాగెళ్తుంది అనమాట. అక్కడ ఉన్నంతసేపు అదే పని అయిపోయింది. మూడిటికి అది పాలు తాగటం వచ్చి ఆడుకోవటం. సిరి వచ్చేసి గంగ ఎటెళ్ళిద్దో ఏమో అని కంగారుగా చూడటం. లక్ష్మి ఒక పక్క పొడవటం. ఈ గోలంతా ఎందుకని మళ్ళీ కట్టేసామండి. ఇంకా తర్వాత ఆడుకున్నంతసేపు ఆడుకుంది. ఇంకా చూసి కట్టేశాను నేను. ఇక్కడ పక్కన వేప చెట్టు లాగా ఉంది కదండి, ఇక్కడ అంతా పచ్చగా ఉండిద్ది. అయితే అమ్మవారిలాగా పూజించాము. రోజు ఆవు పేడతో కల్లాప చల్లి ముగ్గులేస్తారు. పూలు తీసుకొచ్చి పూజిస్తాము. అన్నపూర్ణని కాళీని తీసుకెళ్ళాలి, ఇంకా తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళి అన్నపూర్ణని కాళీని లక్ష్మిని గంగాని అక్కడే ఉంచేసి సిరిని మాత్రం ఇంటికి తీసుకొచ్చుకుంటాము. కొన్ని రోజులు అలవాటు అవ్వాలి. సిరి మా దగ్గరే ఉండిద్ది ఇంకా ఇంట్లోనే. ఇవన్నీ మాత్రం అక్కడే ఉంటాయి అన్నమాట. గోరింటాకు పెట్టాను అంతకుముందే. అయితే 2 నెలలు అవుతుందిలే గోరింటాకు పెట్టి కూడా పోవచ్చింది ఇప్పటికి. గోరింటాకు సిరికి, గంగాకి, లక్ష్మికి అన్నిటికీ ఆవులకి గోరింటాకు పెట్టాను. అయితే సిరి ఎక్కువ తినేసింది, పండింది ఎక్కువ తినేసింది. లక్ష్మికి కనిపించట్లేదు. వీడియో తీస్తున్నానంటే చాలు ఆగిపోతున్నాయి అన్నమాట. వాటికి అర్థం అవుతుందో ఏమో తెలియదు. ఎంత పరిగెత్తేదైనా సరే ఆగిపోతుంది అన్నమాట. పిల్లలు ఎప్పుడు ఆవుల దగ్గర పిల్లలు ఉంటారు. దోశలు తీసుకొచ్చి పెడుతున్నారు తింటున్నాయని. పాలు తాగుతా దగ్గరికి రానివ్వదేమోనని దూరంగా ఉండి పెడుతున్నారు. అన్ని ఆవులతో ఆడుకుంటారు పిల్లలు. సిరితో మాత్రం దగ్గరికి రారండి. ఎందుకంటే సిరి కొంచెం భయపెట్టిద్ది అందరినీ. అక్కడంతా చల్లగా బాగుండిద్ది. చాలాసేపు ఎగిరి ఆడుకుంటాయి అన్నమాట. చాలా ప్లేస్ ఉందన్నమాట. ఇంతకుముందు ఏంటంటే మనకి మిద్ది పైన ఉండేసరికి అక్కడే వదిలేస్తే తిరుగుతూ ఉండేవి, ఎగరటానికి ఉండేది కాదు. ఇప్పుడైతే చాలాసేపు ఎగరటానికి ఉండిద్ది. పగులంతా కూడా ఎక్కువసేపు వదిలేసే ఉంచుతాను సిరిని అక్కడ కూడా. కాకపోతే తినేసి వస్తుంది కానీ తిరిగి పగలంతా అక్కడ ఆడుకొని కవర్లు తినిద్ది, అదే భయము. అందుకని కట్టేసి పెట్టేస్తున్నాము. వీలైనంత వరకు వదిలేసే ఉంచుతాము. అక్కడంతా పచ్చగా చెట్లు బాగుండిద్ది. ఎదురు ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది మాకు షెడ్ ఎదురుగా. అందుకని రూమ్ క్లీన్ చేసి ఆ చెత్త అంతా కూడా పక్కన పోసేస్తాము. ఆ చెట్లకు ఎరువులాగా వచ్చేస్తూ ఉంటాయి. వీలైనంత వరకు కాల్చేస్తాం అన్నమాట. ఇప్పుడు షెడ్ బయట చూశారు కదండి ఇప్పటి వరకు. ఈసారి షెడ్ అంతా వీడియో తీసి చూపిస్తాను. లాస్ట్ వీడియోలో అడిగారు మెట్లు ఎక్కగలవా అని అడిగారు. ఈసారి మెట్లు ఎక్కేది కూడా వీడియో తీసి పెడతాను. మీకు ఐడియా ఉండిద్ది. ఎక్కుతాయి అన్నమాట. కాకపోతే కొంచెం చిన్నవి కాబట్టి చిన్నగా ఎక్కుతాయి. సిరి అయితే చెప్పబడలేదు, అసలు ఎక్కుతానే ఉండిద్ది. ఈసారి వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను. మెట్లు ఎక్కటం దిగటం చూపిస్తాను అన్నమాట, అర్థమవుతుంది. గాలి గంగా వీడియోస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలో పెడతాను. ఇప్పటి వరకు చూశారు కదండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.